పదాలు వాస్తవాలు మాట్లాడండి. మీ దిగిపోయేటడికి ఆ రోజు వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ ఇచ్చడానికి డబ్బులు లేవు. అక్కడ 9,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే ఆ రోజు 3వ తారీఖు రోజు కేవలం 3,000 రూపాయలు వస్తే ఆ రోజు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. మీరు వాళ్ళని ఉసగలిపి లబ్ధిదారులను ఎండలో కూర్చోబెట్టినట్టు మీరు చేశారు. 33 మంది ప్రాణాలు తీసినట్టు మీరు చేశారు. పరోక్ష హత్య చేశారు. మీరెక్కడ డబ్బులు ఖజానా డబ్బులు ఇచ్చారండి? ఉడ్స్క నాకేశారు మొత్తం ఖజానా డబ్బులు. అవాస్తవాలు మాట్లాడేట్లా వాస్తవాలు మాట్లాడండి. ప్రజలకు తెలియదా? ఆ రోజు జీతాలు కూడా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి మీరు దిగిపోయేటప్పటికి, మీ పదవి కాలం పూర్తి చేసేప్పటికి మొత్తం 0 బడ్జెట్ ఉంది అక్కడంతా. ఖజానాలో 0 మొత్తం ఉడ్స్క నాకేశారు. మీ అవసరం మోకరెళ్ళే కాంట్రాక్టర్లకి వారం రోజుల ముందు 30,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అవాస్తవాలు మాట్లాడితే ఎట్లా వెంకటేశ్వర రెడ్డి గారు? వాస్తవాలు మాట్లాడండి. మీరు ఆగితే సరే, మీరు చెప్పండి. మీరు చెప్పదలుచుకున్న వరకు మీరు చెప్పండి. చెప్పదలుచుకున్న కాదు, ఎందుకు ఇంటరప్ట్ చేయడం వచ్చింది? మీరు వాస్తవాలు మాట్లాడి ఎందుకు ఇంటరప్ట్ చేస్తాం? మీరు మాట్లాడినాకనే మాట్లాడతాం. కంప్లీట్గా అవాస్తవాలు మాట్లాడకండి. ఈ విషయం మీద ఆ రోజు మేము కూడా డిబేట్ చేశాం. ఈ విషయం మీద మీరు ఏఎస్ రావు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారమే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కలు కాదండి. మీ పదవి కాలం పూర్తయ్యే రోజు ఖజానాలో డబ్బులు లేవు. లబ్ధిదారులను అక్కడ పెన్షనర్లను అక్కడ పిలిచిపెట్టి వాళ్ళ ఉసగల్పి వాళ్ళని సచివాలయ కార్యాలయాలకు పంపించారు. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేక ఆ రోజు పరిస్థితి, అధికారులు పెన్షన్లు పంపిణీ చేయలేక డబ్బులు లేక వాళ్ళు అక్కడే పడిగాపులు కాస్తుంటే వాళ్ళు చనిపోయారు ఎండ దెబ్బ కొట్టి. దీని కారకులు మీరని మనం డిబేట్లో మాట్లాడాం కదా. మళ్ళీ ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడతారేంటి? ఎక్కడ 700 కోట్లు 700 కోట్లు ఇచ్చారు, 7 కోట్లు ఇచ్చారు. అవాస్తవాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట. ఎవరు అంటే ఖజానాలో డబ్బులుండి ఖజానాలో మీరు డబ్బులు పెట్టిపోతే మతం ఎక్కి అధికారులు లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళు చనిపోతుంటే చూసారనుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? గమనించి చూసుకోండి. ఖజానాలో మీరు డబ్బులు ఉంటే మీరు బడ్జెట్లో మీరు ఖజానాలో డబ్బులు ఉంటే మీరు అధికారం కోల్పోయేటప్పటికీ, మీరు అధికారం పదవి కాలం అయిపోయేటప్పటికి ఖజానా డబ్బులు ఉంటే మరి అధికారులు ఎందుకు పెన్షన్ పంపిణీ చేయలేదు? అధికారులు పెన్షన్ పంపిణీ ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెబుతున్నారు, మీరు నిజం చెప్తున్నారనా మీ ఉద్దేశం? ఏం మాట్లాడదు అర్థం కాదు. మాట్లాడే ముందు వాస్తవాలు మాట్లాడండి. ప్రజలకు తెలుసంతా మీరే చెప్పాలి. అది ఇలా అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు హామీలు ఇచ్చే పరిమితమయ్యారు. మళ్ళీ అదే మాట మాట్లాడతారేమండి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. వాస్తవాలు మాట్లాడండి. శ్వేతపత్రాల్లో ఏముందో చూసుకొని చదువుకొని రండి ఒకసారి. మీరు ఇచ్చిన శ్వేతపత్రాల్లో ఖజానాలో ఎంత డబ్బులు మిగిలి చెల్లారనేది మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే శ్వేతపత్రంలో చూసుకొని రండి. డబ్బులుంటే ఆ రోజు సచివాలయ కార్యాలయాలకు లబ్ధిదారులు పోతే డబ్బులు లేవని ఎందుకు చనిపోయారు? అధికారంలో ఎన్నికల కోడ్ అమల్లో అయింది కదా. మీరు ఖజానాలో డబ్బులు ఉంచుంటే అధికారులు ఎందుకు పంపిణీ చేయాలని చెప్పండి. అప్పుడు మేమైతే ఇంకా అధికారం రాలే కదా. ఇది చెప్పడానికి లేదు, ఏదో మాట్లాడతారు గాలి మాటలు. ఎన్నికల కోడ్ తెచ్చి మీరు కోర్టులకు వెళ్ళింది మేం కాదు. ఎన్నికల్లో కోడ్ తెచ్చి మేము లబ్ధిదారులకు వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయాలి, అంతరాయం కలగొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సరే ఇప్పుడు అవన్నీ చూశారులేండి ప్రజలు అవన్నీ చూశారు. అప్పుడేం మాట్లాడుతున్నారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. చూసారు ప్రజలు మీరు చేసే ఫలితం ఇచ్చారు. మాట్లాడండి. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడండి. రైట్, అయిపోయింది. మీరు చెప్పేది అయిపోయిందంటే మాట్లాడతారు. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతిపక్షంలో ఉండగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం రాష్ట్ర శాఖలు కేంద్రానికి ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పులో ఉంది, 14 లక్షల అప్పులో ఉంది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, మునిగిపోతుంది, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కేంద్రానికి డైరెక్ట్ గా పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వినతి పత్రం కూడా అందించారు. అందించిన తర్వాతనే వీళ్ళు సూపర్ 6 అనౌన్స్ చేశారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు సూపర్ 6 అనౌన్స్ చేశారు. సూపర్ 6 అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు తీరా వాళ్ళ లెక్కల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రాల లెక్కల ప్రకారమే నిండా 10 లక్షల కోట్లు అప్పు తేలలేదు.
అయితే అవి కూడా అబద్ధాలు అనుకోండి. వాస్తవంగా 8 లక్షల కోట్లే అప్పు ఉందనుకోండి. 8 లక్షల కోట్ల అప్పుకి